కోయిలకుంట్ల మండలం కంబమల్ల విలేజ్ లోకేశ్వరుడి మీద హత్యా ప్రయత్నం జరగడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ కూడా గాయపరచడం జరిగింది. ఇంట్లో ఉండే సామాన్లన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆ విషయం మీద డిఐజీ గారితో కలిసి ఖచ్చితంగా ఆ ముద్దాయిల మీద యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా చూడమని డిఐజీ గారిని కోరడం జరిగింది. డిఐజీ గారు కూడా స్పందించి ఇమ్మీడియట్గా సంబంధించిన అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి, ఇటువంటిది మళ్ళా పునరావృతం కాకుండా ఖచ్చితంగా ఇటు ప్రతీకార చర్యలు ఇటువంటి పునరావృతం కాకుండా తీసుకోమని డిఐజీ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఏదో గవర్నమెంట్ వచ్చింది ఇంక అయిపోయింది, ఇంకా మీరు మంచి పనులు చేయండి తప్ప ఈ విధంగా మేము దాడులు చేస్తాము, మేము ప్రజలందరినీ భయభ్రాంతులు చేస్తాము, రేపు పొద్దున ఇంకా ఏ ఒక్కరు కూడా ఇంకా ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఉండే విధంగా మేము అందరినీ భయభ్రాంతులు చేస్తామంటే మాత్రం అది చాలా తప్పు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందరికి కూడా ఫ్రీగా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు ఓటు వేసుకోవడానికి కానీ ఏ పార్టీలో ఉండడానికి కానీ పూర్తి అధికారం మనకి స్వేచ్ఛ ఈ దేశంలో స్వాతంత్రమే మనకి ఇచ్చింది. కానీ అటువంటి స్వేచ్ఛను మనం హరిస్తామనేది మాత్రం రాజకీయ నాయకుల పార్టీలకు చాలా కష్టమైపోతుంది. రాజకీయం ఎవ్వరికీ శాశ్వతం కాదు. రాజకీయం ఒకవేళ ఉన్నన్ని రోజులు అధికారం ఉంటుంది తప్ప అధికారం పోయిన పరిస్థితి ఒకసారి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఫ్యాక్షన్ ఉండకూడదనే ఉద్దేశంతోనే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం ఈ కర్నూలు జిల్లా సంబంధించిన మా ఫ్యాక్షన్ అంతా కూడా రాజీ కావడం జరిగింది. అంటే ఫ్యాక్షన్లో ఉంటే కుటుంబాలు ఇవన్నీ అన్యాయం అయిపోతారు, ఎవరికి మనశ్శాంతి ఉండదు, అందరూ కూడా ప్రజలు సుఖంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మొత్తం మమ్మల్ని అందరినీ కూడా రాజీ చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ ఫ్యాక్షన్ ప్రోత్సహించకూడదు, ఫ్యాక్షన్ ఏ గ్రామాల్లో ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క గ్రామాల్లో ఎక్కడైనా కూడా లిగాడీలు ఉంటే కూడా పొరపాటున కూడా అటువంటి ఎంకరేజ్ చేయకుండా మొత్తం ప్రశాంతంగా ఉండడానికే చూస్తున్నాం చేయాలనేది ఆ రోజు నుంచి ఈ రోజు చేస్తాం. నేను రాజకీయ నాయకులు అందరినీ కూడా తెలుగుదేశం నాయకులు కూటమి సభ్యులను కోరేది ఒకటి, ఫ్యాక్షన్ అనేది ఏదో ఈరోజు మాది జరుగుతుంది లేని చేస్తే మాత్రం అది మళ్ళీ రివర్స్ అయిపోయినప్పుడు మాత్రం మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు కూడా ఈ ఫ్యాక్షన్ కానీ రాజకీయం కానీ ఈరోజు జరిగినట్టు రేపు కూడా అదే జరుగుతుంది అనేది మాత్రం చాలా కష్టం. కొన్ని ఊళ్ళల్లో ఫ్యాక్షన్ ఉండే ఊళ్ళు ఏ విధంగా అయిపోయినాయో ఒక్కసారి మీరు కూడా అటువంటి చరిత్రలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము తెలుగుదేశం కూటమి నాయకులను కోరేది ఒకటే, ఇటువంటి ఫ్యాక్షన్ దానిని మీరు ఎంకరేజ్ చేయొద్దండి. ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ప్రజలకు ఏం మంచి చేయాలనుకుంటే అవన్నీ చేయండి. మీరు ప్రజలు మెప్పించి ఓట్లు వేయించుకొని తప్ప ఈ విధంగా దౌర్జన్యం చేస్తాం, ఎవ్వరు కూడా ఏ రాజకీయ పార్టీలకు కూడా సపోర్ట్ చేయకూడదు, మాకు భయపడి ఉండాలనుకుంటే మాత్రం ఇది ప్రజాస్వామ్యంలో పనికిరాదు. ఖచ్చితంగా కూటమి నాయకులను కోరేది ఒకటే, మీరు కూడా ఆలోచించండి, ఇటువంటి పద్ధతులు మంచిది కాదు. వాళ్ళ కుటుంబం ఈరోజు మొత్తం మీరంతా ఇండ్లు ధ్వంసం చేయడం జరిగింది, వాళ్ళకి దెబ్బలు. ఇప్పుడు లోకేష్ సీరియస్గా ఒకవేళ పొరపాటున ఏమన్నా అయితే అతని భార్య పిల్లలకు వాళ్ళ కుటుంబం పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించి, ఏదో పెద్ద ఫ్యాక్షను ఇదేదో ఇంకా ఊళ్ళల్లో ఒకరోరు మడ్డలు చేసుకునే స్టేజ్లో ఉంది ఆ ఫ్యాక్షన్ అనుకుంటే మాత్రం ఏం లేదు. ఆ ఊళ్ళో ఫ్యాక్షన్ ఉండేదాన్ని అనవసరంగా ఇప్పుడు అటువంటి కుటుంబాలను ఈరోజు ఈ స్థితి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఆర్థికంగానూ ఇంకోటి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే మాత్రం ఇటువంటి మంచిది కాదు. ఇటువంటి పునరావృతి కాకుండా చూడాలని కోరుకుంటూ మరొకసారి డిఐజీ గారిని కూడా మేము వచ్చి అడిగిన వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్గా వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పినందుకు డిఐజీ గారికి కూడా మనం కృతజ్ఞత తెలియజేస్తూ పోలీసు వారిని కూడా కోరేది ఒకటే, నిష్పక్షపాతంగా ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని పోలీసు వాళ్ళని కోరడం జరుగుతుంది. 12వ తేదీ రాత్రి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సర్పంచ్ లోకేశ్వర్ రెడ్డిపై ఈ యొక్క హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కోయిలకుంట మండలం కంపమల్ల గ్రామంలో చాలా రోజుల నుంచి అది సెన్సిటివ్ విలేజ్గా కూడా పోలీస్ రికార్డులు కూడా ఉంది. మరి గతంలో కూడా మేము పోలీస్ అధికారుల దృష్టి కూడా అక్కడ పరిస్థితి సరిగా లేదు, మరి దీని మీద ఒక నిఘా అనేది ఏర్పాటు చేయమని చెప్పి కూడా అధికారులను కూడా కోరడం జరిగింది. మరి 12వ తేదీ రాత్రి ఈ యొక్క
లోకేష్ తండ్రి వెంకటరామరెడ్డి, అదేవిధంగా సోదరుడు వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో ఉండగా ఆ ఇంటి మీద ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్నసుబ్బారెడ్డి, అదేవిధంగా లక్ష్మీనారాయణ రెడ్డి ఇంకా కొంతమంది కలిసి ఇంటి మీద పడి దాడి చేసి ఇంట్లో ఫర్నిచర్ అయితేనేమి వాకిన్లు మొత్తం టీవీ అన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ లోకేష్ కోసం మరి వెతకడం జరిగింది. మరి ఆ లోకేష్ ఇంటిలో లేకపోవడంతో మరి ఈ యొక్క కుటుంబ సభ్యులను కూడా వాళ్ళు చేస్తున్న దాడులకు భయపడి ఇంట్లో నుంచి ఇంటి పక్కనే ఉన్న పొలంలోకి పారిపోవడం జరిగింది. మరి అప్పటికే పొలంలోకి వచ్చినటువంటి లోకేష్ రెడ్డిపై ఈ యొక్క తెలుగుదేశం పార్టీ గుండాలు మరి తల మీద మరి అదేవిధంగా కాళ్ళ మీద దాడి చేయడంతో ఆయన తీవ్రంగా ఆ యొక్క దాడిలో గాయపడి ఉదయానంద ఆసుపత్రి నంద్యాలలో కూడా చికిత్స పొందుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. మరి ఇంతవరకు కూడా పోలీసులు ఎవరైతే లోకేష్ రెడ్డి మీద దాడి చేసినారో వాళ్ళను అరెస్ట్ చేయలేదు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు సోదరుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, నేను మరి వారి అదేవిధంగా ఈ యొక్క లోకేష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మరి ఇక్కడ ఉన్న కర్నూలు డిఐజీ గారిని కలిసి ఈ కేసు విషయం గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఖచ్చితంగా దర్యాప్తు చేసి చర్య తీసుకుంటామని చెప్పి కూడా మరి డిఐజీ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 1947లో మరి స్వాతంత్రం వచ్చింది. మరి రాజ్యాంగం అంతకుముందే రచించడం జరిగింది. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో మరి ఇప్పుడు గతంలో ఫ్యాక్షన్ ఉండింది, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ యొక్క ఫ్యాక్షన్ బుసలు కొడతా ఉంది. ఎందుకంటే దీని మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకొని మున్ముందు ఇటువంటి పునరావృతం కాకుండా, ఎందుకంటే చాలా వరకు ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి కాబట్టి గతంలో చాలా వరకు దాదాపు 20-25 సంవత్సరాల్లో నుంచి ఆ ఫ్యాక్షన్ అనేది అందరూ కూడా ఇప్పుడు అందరూ మర్చిపోయి అందరూ ప్రశాంతంగా తిరుగుతున్న పరిస్థితుల్లో మళ్ళీ ఈ విధంగా హత్యా ప్రయత్నాలు చేయడం, హత్య చేయాలని ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయము. కాబట్టి పోలీసులు, అది తెలుగుదేశమైనా వైసీపీ అయినా ఎవరు తప్పు చేసినా కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే ఇవి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా డిఐజీ గారు, ప్రభుత్వము కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ మీద మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా పోలీసులు కఠిన చర్య తీసుకొని మరి ఈ యొక్క వైసీపీ నాయకులను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం.